ఏపీ రాజకీయాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి. మండలి సమావేశాలు గోవిందా గోవిందా నినాదాలతో మారుమోగుతున్నాయి. గోవిందా గోవిందా అని విపక్ష వైసీపీ నినాదాలు చేస్తుంటే సైలెంట్ సైలెంట్ అని మండలి స్పీకర్ అనగలరా? అనలేరు. ఏ హిందుత్వం విషయంలో జగన్ పైన మచ్చపడిందో అదే హిందుత్వంతో తిరగబడేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఏదో ఒక అభాండాన్ని మోస్తూనే ఉంది. ఈ మధ్య టీడీపీ ఇరుక్కున్న కొన్ని విషయాలు చూద్దాం. నెయ్యి కల్తీలో సిట్ రిపోర్టు పైన మొదట రచ్చ చేసిన టీడీపీ శ్రేణులు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. సైలెంట్ కి కారణం కూటమిదే తప్పని వైసీపీ దాడిని పెంచింది. అమ్మటి ఇంటిపై దాడితో లెక్క సెట్ చేశాము అని టీడీపీ అనుకుంటుంది. కానీ వైసీపీ చేసిన కొన్ని దిగజారుడు పనుల స్థాయికి టీడీపీ కూడా దిగిపోయింది అన్న విషయం ప్రజల్లోకి వెళ్తుంది అన్న విషయాన్ని మర్చిపోయింది. నెంబర్ 2, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల కంటే ఈ అంశాన్ని టీడీపీ మీడియా అతిగా తీసుకువెళ్లడంతో దేవుడి లడ్డు నెయ్యిని బాత్రూమ్ లిక్విడ్ తో వాడేది అని అతి ప్రచారం చేయడంతో ప్రజలకు కూడా విరక్తి వచ్చింది. రిపోర్టు చూసిన బకుల మాత కన్నీరు పెట్టుకున్నట్టు లడ్డు కన్నీరు పెట్టుకున్నట్లు చేపించిన ఏఐ వీడియోలతో అసహ్యం పెరిగే స్థాయికి వెళ్లిపోయింది. ఇక మూడో అంశం, జగన్ కి భక్తి లేదని వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ల దగ్గర పూజలు చేశాడు అని గతంలో హేళన చేసిన పరిస్థితి దగ్గర నుంచి శివరాత్రికి అదే సెట్టింగ్ల దగ్గర బాబుగారు పూజలు చేయటం ప్రజలు గమనిస్తున్నారు. ఇక నాలుగో అంశం, అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి ఫోటోలతో సభలోకి వెళ్లిన వైసీపీ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు లోకేష్. అసలు కాళ్లకు చెప్పులు వేసుకొని ఎలా వెళ్తారు అని దీనికి వైసీపీ కౌంటర్ గా ఏకంగా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పట్టుకొని ఎన్నిసార్లు షోలతో చంద్రబాబు గారు ఉన్నారో అన్ని బయట పెట్టారు. అలాగే అసలు ఎస్వీబీసీ ఛానల్ నే బాబు వ్యతిరేకించారు అన్న ఆనాటి అసెంబ్లీ వీడియోని కూడా వైసీపీ బయటపెట్టింది. వైఎస్ఆర్ 2 కొండలే ఉన్నాయి, 7 కొండలు కాదు అని అన్నారు అని, అందుకే అలా ఆ కొండల్లో కలిసిపోయారు అన్న విషయం ఇన్నాళ్ళు టీడీపీ ఎత్తుకుంటే ఇప్పుడు అదే అంశంతో వైసీపీ ఒక వీడియో ఇన్నాళ్లకు బయటకు తీసుకొచ్చింది. టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ జీవోలను బయటపెట్టింది వైసీపీ. మొత్తంగా ఏపీలో రాజకీయం గత 20 ఏళ్ల నుంచి వెంకన్న కొండ చుట్టూ తిరుగుతుంది. అది కాస్త ఇప్పుడు పీక్స్ కు వెళ్ళింది. స్వామివారి భక్తులను మాత్రం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏది ఏమైనా ఈ ఫైట్ లో ప్రతిపక్షం టార్గెట్ చేస్తున్నది, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది మాత్రం కేవలం టీడీపీని, కేవలం చంద్రబాబు గారిని. ఎక్కడా బీజేపీని కానీ జనసేనని కానీ ఇందులో టార్గెట్ చేయటం లేదు. వైసీపీ రాజకీయంగా వేసే బాల్ ని తిరిగి కొట్టడం టీడీపీకి సాధ్యమవడం లేదు అనేది మాత్రం 100% సత్యం. అది ఎలా అంటే, ఆనాడు ప్రత్యేక హోదాతో అధికారం పార్టీ కూటమిలోని టీడీపీనే టార్గెట్ చేసింది వైసీపీ. ఆ ప్రెజర్ ని తట్టుకోలేని టీడీపీ చూస్తూ తన చేతులారా బీజేపీని, జనసేనని దూరం చేసుకునేలా చేసింది వైసీపీ. ఇప్పుడు ఇదే వెంకన్న కొండని వాడి టీడీపీని మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా జనసేన, బీజేపీలో టీడీపీ పైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా క్రియేట్ చేయడంలో వైసీపీ గేమ్ మొదలుపెట్టింది. ఇప్పుడు తెలియకుండానే జనసేన, బీజేపీలో టీడీపీని కాపాడుతున్నది మేమే అన్న భావన పెరిగేలా ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తుంది వైసీపీ. ఆ ట్రాప్ లో టీడీపీ, జనసేన, బీజేపీ పడితే కనుక కూటమికి పెను ప్రమాదం తప్పదు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే, వైసీపీ దాడికి ప్రతి దాడి కూటమి నేతలు చేస్తున్నారా లేదా తెలియడం లేదు. ఎందుకంటే కూటమి నాయకుల స్పందన, రాజకీయ నాయకుల మధ్య ప్రతిస్పందన ఎక్కడ కనపడడం లేదు, వినపడడం లేదు. ఎందుకంటే టీడీపీ మీడియా వైసీపీపై చేసే ఎదురుదాడిలో కూటమి నాయకుల ఎదురుదాడి కనపడడం లేదు. ఎక్కడా కూడా కూటమి వారిచ్చే వివరణ, కూటమి ప్రధాన నాయకుల గొంతులే వినపడడం లేదు. ఇంకా సెకండ్, థర్డ్ స్థాయి నాయకుల గొంతులు ఇంకెక్కడ వినపడతాయి?